హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. టుడే వీడియోలో మనం జనవరి మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 3 వీడియో అనేది చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. రోహిత్ శర్మ ఫస్ట్ ఇండియన్ టు హిట్ ద 5 ODI 100s ఇన్ ఆస్ట్రేలియా. మనకి రీసెంట్గా ఆస్ట్రేలియా టూర్ అనేది జరిగింది కదా, ఇండియా అనేది ఆస్ట్రేలియా వెళ్ళడం జరిగింది. ఆస్ట్రేలియాలో మనకి 5 వన్డే శతకాలు చేసిన మొట్టమొదటి భారతీయ ఆటగాడు ఎవరు అంటే కనుక మనకి రోహిత్ శర్మ. ఓకే, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగరేటెడ్ ద సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఇన్ అహ్మదాబాద్. ఓకే, మనకి ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ని ఎక్కడ ప్రారంభించారు అని అడిగితే కనుక అహ్మదాబాద్ సిటీలో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు అని అడిగితే కనుక మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. నెక్స్ట్ బెల్ అండ్ లిప్కాయిన్ టు బిల్డ్ ద ఇండియాస్ ఫస్ట్ లిథియం అయాన్ జిగా ఫ్యాక్టరీ ఇన్ ఇండియా. ఓకే, మనకి బెల్ కంపెనీ లిప్కాయిన్తో కలిసి మొట్టమొదటి లిథియం అయాన్ జిగా ఫ్యాక్టరీ అనే దాన్ని ఇండియాలో ప్రారంభించబోతుంది. ఓకే, ఇండియాలో లిథియం అయాన్ జిగా ఫ్యాక్టరీని ఏ కంపెనీ ప్రారంభిస్తుంది అంటే మనకి బెల్. ఓకే, లిప్కాయిన్తో కలిపి బెల్ కంపెనీ దీన్ని ప్రారంభిస్తుంది. నెక్స్ట్ ప్రభాత్ సింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఓకే, మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఉంది కదా, దీనికి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ జనరల్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే మనకి రీసెంట్గా ప్రభాత్ సింగ్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ బికమ్ ద థర్డ్ స్టేట్ ఆఫ్టర్ గుజరాత్ అండ్ జార్ఖండ్ టు ఇంప్లిమెంట్ ద 10% రిజర్వేషన్ కోటా ఫర్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెషన్ అమాంగ్ ద అప్పర్ క్యాస్ట్. ఓకే, మనకి 10% బిల్ అనేది రీసెంట్గా రాజ్యసభలో కూడా పాస్ అవ్వడం జరిగింది కదా, దాని తర్వాత మనకి గుజరాత్ అనేది మొట్టమొదటి రాష్ట్రంగా దీన్ని ఆమోదించింది. తర్వాత సెకండ్ స్టేట్ వచ్చి జార్ఖండ్, ఇప్పుడు థర్డ్ స్టేట్ వచ్చి మనకి ఉత్తరప్రదేశ్. అసలు ఈ బిల్ అనేది ఏంటి అంటే మనకి కొంతమందికి రిజర్వేషన్ అనేది ఉంటుంది, లైక్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, అలాగే ఓబీసీ నాన్ క్రిమినల్ వారికి రిజర్వేషన్ ఉంటుంది కదా. అలా ఎటువంటి రిజర్వేషన్ లేని వాళ్ళు అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ అనేది ఉండదు కదా, అలా ఓపెన్ కేటగిరీలో ఉన్న ఎకనామికలీ వీకర్ సెషన్ అంటే అగ్రవర్ణ పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పిస్తూ ఈ ఈబీసీ బిల్ లేదా ఈడబ్ల్యూఎస్ బిల్ అనేది పాస్ అవ్వడం జరిగింది. దీన్ని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే గుజరాత్, సెకండ్ స్టేట్ వచ్చి జార్ఖండ్, ఇప్పుడు థర్డ్ స్టేట్ వచ్చి మనకి ఉత్తరప్రదేశ్. ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, గుజరాత్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్. ఓకే, 10% ఈబీసీ బిల్ను పాస్ చేసిన స్టేట్స్. నెక్స్ట్ సెకండ్ వరల్డ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ఫోరం 2019 హెల్డ్ ఇన్ గోవా. మనకి రెండవ ప్రపంచ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ఫోరం రీసెంట్గా ఎక్కడ జరిగింది అంటే మనకి గోవా రాష్ట్రంలో జరిగింది. నెక్స్ట్ 7th ఏషియన్ ఇండియన్ టూరిజం మినిస్టర్ మీటింగ్ హెల్డ్ ఇన్ వియత్నాం. ఓకే, మనకి రీసెంట్గా 7వ ఏషియన్ భారత పర్యాటక మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది అంటే మనకి వియత్నాం కంట్రీలో జరిగింది. నెక్స్ట్ క్యాబినెట్ అప్రూవల్ ఆఫ్ 6,000 crore రూపీస్ రీక్యాప్ ఫర్ ద ఎగ్జిమ్ బ్యాంక్. ఓకే, ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీంట్లో మనకి రీక్యాపిటలైజేషన్ అనేది క్యాబినెట్ అప్రూవల్ చేసింది. ఎంత అమౌంట్ అంటే మనకి 6,000 కోట్ల రూపాయలు. నెక్స్ట్ సెకండ్ వరల్డ్ ఆరెంజ్ ఫెస్టివల్ బిగిన్స్ ఇన్ నాగ్పూర్. ఓకే, రెండవ ప్రపంచ ఆరెంజ్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మనకి నాగ్పూర్ సిటీలో జరుగుతుంది. నెక్స్ట్ పిఎం మోడీ ఇనాగ్రేట్స్ 15th ప్రవాసీ భారతీ దివాస్ అట్ వారణాసి, యూపీ. ఓకే, మనకి 15వ ప్రవాసీ భారతీ దివాస్ ఎక్కడ జరిగింది అంటే మనకి వారణాసి, ఉత్తరప్రదేశ్లో జరిగింది. సో ఇంపార్టెంట్ టాపిక్ గుర్తుపెట్టుకోండి. ఎవరు ఇనాగ్రేషన్ చేశారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ ప్రవాసీ భారతీ దివాస్కి ఈ సంవత్సరం చీఫ్ గెస్ట్గా ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారంటే మనకి మారిషస్ ప్రైమ్ మినిస్టర్ అయిన మిస్టర్ ప్రవీణ్ కుమార్ జుగ్నౌత్ గారు మనకి ఈసారి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ఓకే, ముఖ్య అతిథి ఎవరు అంటే ప్రవీణ్ కుమార్ జుగ్నౌత్. ఓకే, మారిషస్ యొక్క ప్రైమ్ మినిస్టర్. అలాగే ఈసారి పీడబ్ల్యూ అంటే ప్రవాసీ భారతీ దివాస్ యొక్క థీమ్ ఏంటి అంటే రోల్ ఆఫ్ ఇండియన్ డిస్పోరా ఇన్ బిల్డింగ్ ఏ న్యూ ఇండియా. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ జరిగిందంటే వారణాసి, ఉత్తరప్రదేశ్. ముఖ్య అతిథి ఎవరంటే మనకి మారిషస్ ప్రైమ్ మినిస్టర్. అలాగే థీమ్ ఏంటి అంటే రోల్ ఆఫ్ ఇండియా డిస్పోరా ఇన్ బిల్డింగ్ ఏ న్యూ ఇండియా. నెక్స్ట్ గాంధీ పీస్ ప్రైజ్ అనే వాటిని గాంధీ శాంతి బహుమతులను రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. మనకి 2015, 16, 17, 18 ఈ 4 సంవత్సరాలకి కూడా మనకి ఇప్పుడే గాంధీ పీస్ ప్రైజ్ శాంతి బహుమతుల్ని అనౌన్స్ చేశారు. 2015 సంవత్సరం కానీ చూసినట్లయితే 2015 సంవత్సరానికి మనకి ఎవరికి వచ్చింది అవార్డు అంటే వివేకానంద కేంద్ర. ఓకే, కన్యాకుమారిలో ఉన్న వివేకానంద కేంద్రకి 2015కి అవార్డు వచ్చింది. దేనికి అంటే ఫర్ దర్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద రూరల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, డెవలప్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ఈ కేటగిరీలో మనకి 2015కి వివేకానంద కన్యాకుమారికి అవార్డు రావడం జరిగింది.
నెక్స్ట్ 2016 సంవత్సరానికి జాయింట్గా ఇద్దరికి ఇచ్చారు. ఒకళ్ళు అక్షయ్ పాత్ర ఫౌండేషన్ మరియు సెకండ్ వచ్చి సులభ్ ఇంటర్నేషనల్. ఓకే, సో అక్షయ్ ఫౌండేషన్కి దేనికి వచ్చిందంటే ఫర్ ఇట్స్ కాంట్రిబ్యూషన్ ఇన్ ప్రొవైడింగ్ ద మిడ్ డే మీల్ టు మిలియన్స్ ఆఫ్ చిల్డ్రన్ అక్రాస్ ద ఇండియా. ఓకే, మిడ్ డే మీల్ స్కీమ్ని అమలుపరిచినందుకు గాను అక్షయ్ పాత్ర ఫౌండేషన్కి, అలాగే సులభ్ ఇంటర్నేషనల్ ఫర్ ఇట్స్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఇంప్రూవింగ్ ద కండిషన్ ఆఫ్ శానిటైజేషన్ ఇన్ ఇండియా అండ్ ఇంప్లికేషన్ ఆఫ్ మాన్యువల్ సేవేజ్. ఓకే, సో మనకి శానిటైజేషన్ ఇంప్రూవ్ చేసినందుకు గాను సులభ్ ఇంటర్నేషనల్కి ఈ గాంధీ పీస్ ప్రైజ్ 2016 ఇయర్కి ఇచ్చారు. అలాగే 2017లో ఏకల్ అభియాన్ ట్రస్ట్, ఓకే, ఏకల్ అభియాన్ ట్రస్ట్కి 2017 సంవత్సరానికి అవార్డు వచ్చింది. దేనికి అంటే ఫర్ ద కాంట్రిబ్యూషన్ ఇన్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ ఫర్ రూరల్ అండ్ ట్రైబల్ చిల్డ్రన్ ఇన్ రిమోట్ ఏరియాస్ పాన్ ఇండియా రూరల్ ఎంపవర్మెంట్ జెండర్ అండ్ సోషల్ ఈక్విటీ. మనకి ట్రైబల్ ఏరియాస్లో పిల్లలకి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసినందుకు ఇండియా వైడ్గా ఈ అవార్డు అనేది ఏకల్ అభియాన్ ట్రస్ట్కి ఇవ్వడం జరిగింది. అలాగే 2018 సంవత్సరానికి చూస్తే శ్రీ యోహోకి ససకావా, ఓకే, ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ ఇన్ లెప్రసీ ఎరాడికేషన్. ఓకే, కుష్ఠవ్యాధి నిర్మూలించడానికి వీళ్ళు చేసిన కృషికి గాను 2018 సంవత్సరానికి శ్రీ యోహి ససకోవా ఇన్స్టిట్యూట్కి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇండియా సచ్రు బికమ్ ద వరల్డ్ యంగెస్ట్ మౌంటైనర్ టు క్లైమ్ ద 7 peaks 7 వాల్కనో సమిట్స్. ఓకే, మనకి 7 శిఖరాలు 7 అగ్నిపర్వత శిఖరాలు అధిరోహించిన భారతదేశం యొక్క సచ్రూప్ వచ్చి మనకి ప్రపంచపు అతి చిన్న పర్వతారోహకుడు. ఓకే, మౌంటైనర్. నెక్స్ట్ జపాన్ జాక్సా ఎప్సిలాన్ రాకెట్ 4 ఈజ్ అబౌట్ టు లాంచ్ ఏ శాటిలైట్ దట్ ద ఫస్ట్ స్టెప్ టువార్డ్ ద క్రియేటింగ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ మెట్రోయే షవర్. అంటే మనకి కృత్రిమ ఉల్కల వర్షాన్ని కురిపించడం కోసం జపాన్ దేశం అనేది జాక్సా ఇన్స్టిట్యూట్ ద్వారా ఎప్సిలాన్ రాకెట్ 4 ద్వారా ఈ ప్రయోగం అనేది చేపట్టడం జరిగింది. ఓకే, మొట్టమొదటి కృత్రిమ ఉల్క వర్షం ఏ దేశం ప్రయోగించింది అంటే మనకి జపాన్. నెక్స్ట్ మను సాని అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఓకే, ఐసీసీ కొత్త సీఈఓగా ఎవరు అపాయింట్ అయ్యారంటే మనకి మను సాహే. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ ఏవియేషన్ సమిట్ 2019 హెల్డ్ ఇన్ ముంబై. ఓకే, మనకి గ్లోబల్ ఏవియేషన్ సమిట్ 2019 ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్రలోని ముంబై సిటీలో జరిగింది. నెక్స్ట్ యునెస్కో నేమ్స్ ద రియో డి జెనీరో యాజ్ వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఫర్ 2020. మనకి 2020 ఆర్కిటెక్చర్ ప్రపంచ రాజధానిగా ఏ నగరం ఎన్నికైందంటే మనకి రియో డి జెనీరో నగరం అనేది ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం టు బిగిన్ ఇన్ దావోస్ స్విట్జర్లాండ్. ఓకే, మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం రీసెంట్గా ఎక్కడ జరిగింది అంటే స్విట్జర్లాండ్లోని దావోస్ సిటీలో జరిగింది. ఓకే, నెక్స్ట్ వినోస్ ఫోగట్ ఫస్ట్ ఇండియన్ టు బి నామినేటెడ్ ఫర్ లారెన్స్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్. ఓకే, మనకి లారెన్స్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుకి నామినేట్ అయిన మొట్టమొదటి భారతీయురాలు ఎవరు అంటే మనకి వినేష్ ఫోగట్. ఓకే, మనకి ఫోగట్ సిస్టర్స్లో సో వినేష్ ఫోగట్ కూడా ఒకరు. ఓకే, నెక్స్ట్ షేక్ సౌద్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ ద మెటీరియల్ రీసెర్చ్ హ్యాస్ బీన్ అవార్డెడ్ టు సిఎన్ఆర్ రావ్. ఓకే, మనకి షేక్ సౌద్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ మెటీరియల్ రీసెర్చ్ రీసెంట్గా ఎవరికి ఇచ్చారు అంటే మనకి సిఎన్ఆర్ రావ్. నెక్స్ట్ ఎయిర్టెల్ లాంచెస్ 4G సర్వీసెస్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్. ఓకే, మనకి యూనియన్ టెరిటరీ అయిన అండమాన్ అండ్ నికోబార్లో రీసెంట్గా ఎయిర్టెల్ కంపెనీ 4G సర్వీసెస్ అనే వాటిని ప్రారంభించడం జరిగింది. ఓకే, సో అండమాన్ నికోబార్లో 4G సర్వీస్ని ప్రారంభించిన టెలికాం సంస్థ ఏది అంటే ఎయిర్టెల్. మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ లాంచెస్ 50,000 crore రూపీస్ స్కీమ్ జై కిసాన్ రిన్ ముక్తి యోజన. ఓకే, మనకి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన కమల్నాథ్ గారు రీసెంట్గా 50,000 కోట్ల రూపాయలతో జై కిసాన్ రిన్ ముక్తి యోజన అనే మనకి స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, మనకి ఇది డెబిట్ వేర్ స్కీమ్ అనమాట, అంటే రుణమాఫీ పథకం లాంటిది ఈ జై కిసాన్ రిన్ ముక్తి యోజన. ఓకే, ఏ స్టేట్ ప్రారంభించింది అంటే మధ్యప్రదేశ్. నెక్స్ట్ ఇండియాస్ లార్జెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇనాగ్రేటెడ్ ఇన్ కేరళ. ఓకే, మనకి భారతదేశం యొక్క అతిపెద్ద స్టార్ట్ ఎకోసిస్టమ్ని రీసెంట్గా ఏ స్టేట్లో ప్రారంభించారంటే కేరళ స్టేట్లో ప్రారంభించడం జరిగింది. ఇది దేనికోసం అంటే టు ప్రొవైడ్ ద 2.5 lakh ఐటీ జాబ్స్. ఓకే, దీని ద్వారా మనకి 2.5 లక్షల దాకా ఐటీ జాబ్స్ అనేవి క్రియేట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ హైదరాబాద్. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి మొట్టమొదటి నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ అనేది రీసెంట్గా ఎక్కడ జరిగింది అంటే తెలంగాణలోని హైదరాబాద్లో జరిగింది. ఓకే, నెక్స్ట్ 9th ఇంటర్నేషనల్ మైక్రో ఇరిగేషన్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ ఔరంగాబాద్. ఓకే, మనకి రీసెంట్గా అంతర్జాతీయ మైక్రో ఇరిగేషన్ కాన్ఫరెన్స్ అనేది 9th మీటింగ్ ఎక్కడ జరిగిందంటే మనకి ఔరంగాబాద్ సిటీలో జరిగింది. ఓకే,
నెక్స్ట్ ఇండియా స్టీల్ 2019 ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్ టు బి హెల్డ్ ఇన్ ముంబై. ఓకే, ఇండియా స్టీల్ 2019 ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్ అనేది రీసెంట్గా ఎక్కడ జరిగిందంటే మనకి మహారాష్ట్రలోని ముంబై సిటీలో జరిగింది. నెక్స్ట్ యూనియన్ మినిస్టర్ ఫర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సురేష్ ప్రభు ఇనాగ్రేటెడ్ ద 10th ఎడిషన్ ఆఫ్ ఇండియా రబ్బర్ ఎక్స్పో 2019 ఇన్ ముంబై. ఓకే, మనకి ఇది కూడా ముంబైలో జరిగింది. భారతదేశం రబ్బర్ ఎక్స్పో 2019 10వ ఎడిషన్. ఓకే, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి అయిన సురేష్ ప్రభు గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, ఎక్కడ జరిగింది అంటే ముంబై. ఎవరు ప్రారంభించారంటే మనకి సురేష్ ప్రభు. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టు ఇనాగ్రేట్ ద 9th ఎడిషన్ ఆఫ్ వైబ్రెంట్ గుజరాత్ సమిట్. ఓకే, మనకి వైబ్రెంట్ గుజరాత్ సమిట్ అనేదాన్ని రీసెంట్గా గుజరాత్లో మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఎన్నో ఎడిషన్ ఇది అంటే మనకి 9వ ఎడిషన్. నెక్స్ట్ డి గుకేష్ బికమ్ ద ఇండియాస్ యంగెస్ట్ అండ్ వరల్డ్ సెకండ్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్. ఓకే, మనకి తమిళనాడుకి చెందిన డి గుకేష్ వచ్చి మనకి భారతదేశంలోనే అతి చిన్న వయసులో అలాగే ప్రపంచంలో 2వ అతిపెన్న గ్రాండ్ మాస్టర్గా అవతరించడం జరిగింది. ఓకే, సో ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే మనకి తమిళనాడు. డి గుకేష్. నెక్స్ట్ ఉన్నతి యూనిస్పేస్ నానో శాటిలైట్ అసెంబ్లీ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్ బై ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇన్ బెంగళూరు కర్ణాటక. మనకి బెంగళూరులోని కర్ణాటకలో రీసెంట్గా ఇస్రో వచ్చి ఉన్నతి అనే ప్రోగ్రామ్ని చేపడటం జరిగింది. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే యూనిస్పేస్ నానో శాటిలైట్ అసెంబ్లీ అండ్ ట్రైనింగ్. నెక్స్ట్ డాక్టర్ రతన్ లాల్ హానర్డ్ 2019 జపాన్ ప్రైజ్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బయలాజికల్ ప్రొడక్షన్ ఎకాలజీ. ఓకే, మనకి డాక్టర్ రతన్ లాల్కి 2019 సంవత్సరానికి గాను జీవోత్పత్తి జీవావరణ శాస్త్ర రంగంలో చేసిన కృషికి గాను అతనికి జపాన్ బహుమతి ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పిఎం నరేంద్ర మోడీ లాంచెస్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమా ఇన్ ముంబై. ఓకే, రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముంబైలో ఇండియన్ సినిమా నేషనల్ మ్యూజియంని ప్రారంభించడం జరిగింది. ఓకే, ఇండియన్ సినిమా నేషనల్ మ్యూజియం ఎక్కడ అంటే మనకి ముంబై సిటీలో రీసెంట్గా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇండియా సెకండ్ డిఫెన్స్ ఇన్నోవేషన్ హబ్ టు కమ్ ఇన్ నాసిక్. ఓకే, ఆఫ్టర్ కోయంబత్తూర్ తమిళనాడు. ఓకే, మొట్టమొదటి డిఫెన్స్ ఇన్నోవేషన్ హబ్ అనేది అంతకుముందు తమిళనాడులోని కోయంబత్తూర్లో ఉండేది. ఇప్పుడు రెండవ డిఫెన్స్ ఇన్నోవేషన్ హబ్ అనేది మనకి నాసిక్ మహారాష్ట్రలో ప్రారంభించడం జరిగింది. ఓకే, తమిళనాడులోని కోయంబత్తూర్ తర్వాత భారతదేశంలో రెండవ రక్షణ ఇన్నోవేషన్ హబ్ అనేది మనకి నాసిక్లో ప్రారంభించారు. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ రీనేమ్డ్ టు హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్. హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పేరుని రీసెంట్గా మనకి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్గా మార్చడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంబెక్స్ 2018-19 ఈజ్ ఇండియా మయన్మార్ బయలేటరల్ ఆర్మీ ఎక్సైజ్. ఓకే, మనకి ఆర్మీ ఎక్సైజ్ డిఫెన్స్ ఎక్సైజ్ అనేది జరుగుతూ ఉంటాయి కదా. సో మనకి ఇంబెక్స్ 2018-19 అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరిగే ఎక్సైజ్ అంటే మనకి భారత్ మరియు మయన్మార్. నెక్స్ట్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ స్వీడన్ కంట్రీ కొత్తగా ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకోవడం జరిగింది. ఎవరు అంటే మనకి స్టీఫెన్ లోఫెన్. ఓకే, స్వీడన్ యొక్క నూతన ప్రధానమంత్రి ఎవరు అంటే స్టీఫెన్ లోఫెన్. నెక్స్ట్ డిఫెన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ద డిఫో బ్రిడ్జ్ ఓవర్ ద డిఫో రివర్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో రీసెంట్గా డిఫో నదిపై నిర్మించిన డిఫో బ్రిడ్జ్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రారంభించడం జరిగింది. మీకు డిఫో బ్రిడ్జ్ పేరులోనే ఉంది. ఇది ఏ నదిపై ఉందంటే మనకి డిఫో అనే నది పైన ఉంది. ఓకే, సో ఏ స్టేట్ అంటే అరుణాచల్ ప్రదేశ్. ఓకే, సో ఇవి మనకి జనవరి 3వ వారంలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. దీని తర్వాత దీనికి రిలేటెడ్గా క్విజ్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.